నమస్కారం అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిందండి. సో మంత్రులు మరి ఏ బేసిస్ మీద వాళ్ళకి అలాంటి శాఖలు ఇచ్చారు, అలాగే మరి వాళ్ళు దానికి ఎలాంటి న్యాయం చేకూరుస్తారంటే ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి కొత్త తరం నాయకత్వంతో, అదేవిధంగా అనుభవంతో కూడిన నాయకత్వంతో ఒక మంత్రివర్గాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ టైం మంత్రులైన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రులైన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా గతంలో మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు దీంట్లో మంత్రివర్గంలో ఆ 24 మందిలో. ఇక్కడ చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క బేసిస్ మీద చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ సమర్థత ఏంటి అనేది చూసి ఆ మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఏదో పేరుకి మంత్రి పదవులు ఇవ్వాలి కదా, ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో అయితే ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, ఊరికే మంత్రి పదవులు నేను వీళ్ళకి ఇచ్చానంటే ఇచ్చానని చెప్పేది, పవర్స్ మొత్తం ఎవరో చేతిలో పెట్టేది, వాళ్ళు పెత్తనం చలాయిస్తుంటే వీళ్ళు దిష్టి బొమ్మల్లా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఇచ్చే రోజు చెప్పాడు, ఇది దీంట్లో ఈ శాఖలో అన్నీ మీరే, ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను చెప్తా, మీరే ప్రూవ్ చేసుకోవాలి. సమీక్షా సమావేశాలకు అటెండ్ అవ్వండి, సచివాలయంకి అటెండ్ అవ్వండి, జిల్లా సమావేశాలకు వెళ్ళి కానీ పర్యటనలు చేసుకొని మళ్ళీ సచివాలయంకి వచ్చి అధికారులతో రివ్యూలు చేయండి ప్రతి ఒక్కటి. అంటే ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ ఒక్కొక్క శాఖ ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా అటవీ శాఖ, ఇదే విధంగా రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరిగింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆయన గతం నుంచి కూడా చెప్పేది, నేను ఈ విధంగా గ్రామాల్లో ఒక మార్పు తీసుకొని వస్తాను, ఈ విధంగా చేయదలుచుకున్నాను, నీటి సమస్యను నేను పరిష్కారం చూపిస్తాను, నేను అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అంటే నాకు అభిమానం ఉంది, అదేవిధంగా అటవీ శాఖలో ఇంకా పర్యావరణాన్ని కాపాడాలి అని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు. అందుకని ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వ్యక్తికి మనం ఈ శాఖలు ఇస్తే ఖచ్చితంగా తనకి ఇంట్రెస్ట్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఆయనకి దానిపైన ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి వ్యక్తికి మనం మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా ఆ శాఖలో అతను ఇంకా లోతుగా పనిచేస్తాడు, ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు అని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఈ శాఖల పాత్ర ఉండే విధంగా చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఐటీ మినిస్టర్గా, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గారు చేశారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టోటల్గా విద్యా వ్యవస్థ, ఐటీ రంగం అనేది చాలా భ్రష్టు పట్టించారు. రియల్ టైం గవర్నెన్స్ని అయితే గాలికి వదిలేశాడు. ఇప్పుడు లోకేష్ గారు ఆయన గతం నుంచి ఛాలెంజెస్ తీసుకొని ఆ ఛాలెంజెస్ నుంచి తనను తాను ప్రూవ్ చేసుకొని దాంట్లో బెటర్గా చూపించేవాడు. ఇప్పుడు కూడా ఛాలెంజింగ్ శాఖలు ఏంటి, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కావచ్చు. ఇవి మూడు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పండబెట్టేశారు. ఇప్పుడు అవుట్ని తీసుకొని అవుట్లో మార్పులు తేవాలనే ఉద్దేశంతో లోకేష్ గారు కష్టపడతా ఉన్నారు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారికి ఈ శాఖలు ప్రధానంగా ఇవ్వడానికి కారణం, ఈయన ఏంటంటే ఛాలెంజెస్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని ఒక బెటర్గా చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో లోకేష్ గారికి ఈ శాఖలు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రీఫార్మ్స్ తీసుకొని వస్తాడు. అదేవిధంగా ఐటీ మినిస్టర్గా అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ను ఒక ఐటీ హబ్గా మారుస్తాడు. అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ని సక్రమంగా ఉపయోగించుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కదాన్ని దాంతో ఇన్వాల్వ్ చేసి ఒక రియల్ టైం గవర్నెన్స్లో ఒకప్పుడు ఏ విధంగా అయితే వానలు పడతాయంటే ముందుగా తెలుసుకొని ఏ విధంగా అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేసేవాళ్ళు, ఆ విధంగా ఈసారి కూడా అలర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్, ఇవన్నీ ఎనిమల్ హస్బెండరీ ఇవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ సీనియర్ రాజకీయ నాయకుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. ఈయనకి వ్యవసాయ శాఖ ఇస్తే ఖచ్చితంగా వ్యవసాయ శాఖలో ఈయన ఒక రిఫార్మ్స్ తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా ఈ శాఖలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి రైతులకి న్యాయం చేకూరుస్తాడు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనం చూస్తే ఎక్కువగా చేనేతలు వీళ్ళు ఉంటారు, కానీ వీళ్ళకందరికి కూడా న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో ఎవరైతే చేపలు పట్టే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి న్యాయం చేస్తారు. అంటే ఈయనకి ఇచ్చిన శాఖలు ఏంటంటే ప్రధానంగా కోఆపరేషన్, మార్కెటింగ్, ఎనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. ఈ శాఖలకి ఈయన న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో ఈయన ఉత్తరాంధ్ర వ్యక్తిగా ఈయనకి అటుపక్క ఫిషరీస్, ఇటుపైన మత్స్యకారుల గురించి అవగాహన ఉంది కాబట్టి, అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకుడు, అదేవిధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా వ్యవసాయ శాఖ ఇస్తే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారికి ఈ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్.
గతంలో ఏంటంటే ఇది మొత్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం సంబంధించిన ఒక వ్యక్తి చేతిలో ఉండి ఈ మైన్స్ ఇవన్నీ నడిపించేవాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ కన్సర్న్లు నడిచారు. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కొల్లు రవీంద్ర గారికి అత్యున్నత పదవి, ఈ ఎక్సైజ్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఈయన సక్రమంగా దీంట్లో ఉంటాడు. అదేవిధంగా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో గతంలో అవినీతి పరులందరినీ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాడనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎక్సైజ్లో గతంలో కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు పోయాయి, దానిపైన ఈయనైతే కరెక్ట్గా విచారణ చేపించగలుగుతాడు. అదేవిధంగా మైన్స్లో ఎలాంటి స్కాములు లేకుండా మంచిగా చేయగలుగుతాడు, నిజాయితీ పరుడు సౌమ్యుడు కొల్లు రవీంద్ర అనే ఉద్దేశంతో ఇలాంటి శాఖలు ఇతని దగ్గర ఉంటే నిజాయితీగా పనిచేస్తాడనే ఉద్దేశంతో కొల్లు రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు, అనేక సంవత్సరాలు ఒక రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. గతంలో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా చేశారు, మంత్రిగా చేశారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో గత 10 ఏళ్లుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఆయనకి పౌర సరఫరాల శాఖ ఇవ్వడం ద్వారా అనుభవం గల వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ శాఖకి న్యాయం చేస్తాడు. గతంలో చూసుకుంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా బూతులు మాట్లాడే ఒక బూతు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు అలాగ లేకుండా ఒక మంచిగా సౌమ్యుడు, మంచి మాట తీరుండే వ్యక్తి తన రాజకీయ అనుభవంతో ఆ శాఖలో మంచిగా పరిపాలన చేయగలుగుతాడనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది, మన నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. గతంలో కూడా నారాయణ గారు 2014 నుంచి 19 వరకు పురపాలక శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఆ రోజు అమరావతి మాస్టర్ ప్లాన్లో కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేది టిట్కో ఇళ్ల నిర్మాణం కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, మున్సిపాలిటీల నుంచి పనులు వచ్చిన దాన్ని సక్రమంగా ఉపయోగించి మున్సిపాలిటీల అభివృద్ధికి ఆ రోజు ఎనలేని కృషి చేశారు నారాయణ గారు. అదే ఉద్దేశంతో మళ్ళీ ఆ శాఖ ఆయనకే ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పరుగులు పెడుతుంది. అదేవిధంగా పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతాయనే ఉద్దేశంతో, కేంద్ర ర్యాంకింగ్స్లో కూడా మన పట్టణాలు ఉంటాయనే ఉద్దేశంతో, నారాయణ గారి అనుభవం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మన నారాయణ గారికి అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. గతంలో ఇదే అనిత గారిని ఒక దళిత మహిళ అనిత గారిని అనేక మంది మహిళల అత్యాచారాలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఈ పోరాడుతూ ఉంటే డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కనీసం ఆ ఆఫీస్ గేట్ కూడా లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు. ఈరోజు ఆమెని చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవం కల్పించారో చూడండి. ఒకప్పుడు ఎవరైతే ఆపారో వాళ్ళే ఈరోజు ప్రోటోకాల్తో తీసుకొని పోయి ఆ దళిత మహిళకి సెల్యూట్ కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది దళితులపైన తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రేమ. అదేవిధంగా దళిత మహిళల్ని ఏ విధంగా అత్యున్నత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టారో మనం ఒక్కసారి చూడొచ్చు. గతంలో ప్రతిభా భారతి గారిని మన అసెంబ్లీకి స్పీకర్గా చేశారు. ఈరోజు అదే కోవకు చెందిన ఉత్తరాంధ్రకి సంబంధించి దళిత మహిళ మన పాయకారావుపేట శాసనసభ్యురాలు అనిత గారిని హోంమంత్రిగా ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమన్నాడు. దీన్ని బట్టి చూడండి, ఒక మహిళా పోరాటాలు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి హోంమంత్రిగా ఇవ్వడం వల్ల ఏంటంటే రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలు కావచ్చు ఇవి అరికట్టచ్చు. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయొచ్చు, ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా చేయొచ్చు. ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ని హోమ్ మినిస్టర్గా ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, ఈయన ఏంటంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, అనేక ఏబీవీపీలో కావచ్చు, ఆ తర్వాత యువమోర్చాలో కావచ్చు, బీజేపీ పార్టీలో ఆర్ఎస్తో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, అనుభవం గల వ్యక్తి. కాబట్టి వీళ్ళు ప్రధానంగా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడానికి. అదేవిధంగా గతంలో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు ఈయన కూడా ఆరోగ్య శాఖ ఇస్తే ఖచ్చితంగా కేంద్రంతో సత్సంబంధాల ద్వారా మనకు హాస్పిటల్స్ కావచ్చు, కొన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్, హెల్త్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, వాటికి కావాల్సిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకొని వస్తారనే ఉద్దేశంతో సత్యకుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య శాఖ మంత్రి అనేది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రి. నిమ్మల రామానాయుడు గారు అంటే మనకు గుర్తొచ్చేది ప్రజల మనిషి, ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటాడు. ప్రతి పల్లెకెళ్ళి ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగల వ్యక్తి, గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి, వ్యవసాయం పట్ల మంచి పట్టున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఇరిగేషన్ శాఖ ఇస్తే ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం చేకూరే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు రూపకల్పన చేస్తాడు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాడనే ఉద్దేశంతో కష్టపడి పని చేయగల వ్యక్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉంటే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిమ్మల రామానాయుడు గారికి ఆల్రెడీ ఆయన గత 2 పర్యాయాలు, ఇది 3వసారి ఎమ్మెల్యే గైడ్ ఇలాంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పండబెట్టేశారు. మళ్ళీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టాలంటే ఇక్కడ పనిచేసే వ్యక్తి ఉండాలి.
పరుగులు పెట్టించే వ్యక్తి ఉండాలి. అలాంటి పరుగులు పెట్టించే వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. ఈయనకి ఇస్తే ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తాడు, పోలవరం పూర్తి చేస్తాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ పరుగులు పెట్టించే విధంగా చేస్తాడు. మంచి అనుభవం గల వ్యక్తి, మంచి సౌమ్యుడు, ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు అని చెప్పి నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల శాఖ మంత్రి అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆ శాఖకి న్యాయం చేకూరుస్తాడని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫరూక్ గారు, లా అండ్ జస్టిస్ మైనారిటీస్ వెల్ఫేర్, ఎన్ఎండి ఫరూక్ గారు గతంలో ఎన్టీ రామారావు గారి హయాం నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నాడు. మైనారిటీల కోసం ఎల్లప్పుడూ అండగా నిలబడిన వ్యక్తి. నంద్యాల నుంచి ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికాడు. ఇలాంటి వ్యక్తికి మైనారిటీస్కు సంబంధించి మైనారిటీ శాఖ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లా అండ్ జస్టిస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక మైనారిటీ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో అదే నంద్యాలకు సంబంధించిన ఎన్ఎండి ఫరూక్ గారికి మంత్రిగా ఇవ్వడం జరిగింది. అంటే మైనారిటీలకి ఒక గౌరవం, గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పి ఈరోజు నిరూపించడం జరిగింది. పార్టీని నమ్ముకొని పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డ ఫరూక్ గారిని ఈరోజు మైనారిటీ సంరక్షకుడుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నియమించడం జరిగింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ. ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన విలువలతో రాజకీయం చేసిన వ్యక్తి. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసే గారి క్యాబినెట్లో, జనార్దన్, ఇలాంటి వాళ్ళు అనేక మంది రాజకీయ నాయకుల క్యాబినెట్లో, ముఖ్యమంత్రుల దగ్గర క్యాబినెట్ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఈయనకి ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాదాయ శాఖ, ఇలాంటి శాఖ ఈయనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు దేవాలయాల అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డి గారి పాత్ర ఉండబోతుందని తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం గల వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి దేవాదాయ శాఖ ఇస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని ఇంటర్లింక్ చేస్తూ ఒక టెంపుల్ టూరిజం డెవలప్ చేయొచ్చు. దానికి ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులైన మంత్రులు అవసరం అని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇలాంటి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారికి ఫినాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటర్, శాసనసభ వ్యవహారాలు. అంటే పయ్యావుల కేశవ్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి శాసనసభ్యుడిగా అయ్యారు. 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, 2019లో కావచ్చు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అని ఉంటుంది. అది ప్రతిపక్షానికి ఇస్తారు ప్రతిసారి. అది ఒక గౌరవంగా. అది అనేక సందర్భాల్లో 2 సార్లు చేసిన వ్యక్తిగా మన పయ్యావుల కేశవ్ గారికి అనుభవం ఉంది. అలాంటి పయ్యావుల కేశవ్ గారికి ఖచ్చితంగా ఇప్పుడు ఆర్థిక శాస్త్రం పైన మంచి పట్టుంది కాబట్టి ఆయనకి ఇస్తే ఇప్పుడు అప్పులకు తో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకొని రాగలడు అనే ఉద్దేశంతో సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. శాసనసభ వ్యవహారాలు కూడా అనేక సార్లు శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి శాసనసభ వ్యవహారాలు కూడా చూసుకోగలుగుతాడు. అదేవిధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితులపైన అవగాహన ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ అప్పులు చేశారో ఈయనకి ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా తెలుసు కాబట్టి దాని నుంచి బయటపడేసి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాడనే ఉద్దేశంతో ఆర్థిక శాస్త్రం పైన పట్టున్న పయ్యావుల కేశవ్ గారికి ఫినాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. అనగాని సత్యప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈయన రేపల్లి నియోజకవర్గం, గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఈరోజు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కేఈ కృష్ణమూర్తి గారికి ఈ శాఖ ఇవ్వడం జరిగింది, రెవెన్యూ శాఖ. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనగాని సత్యప్రసాద్ గారిని ఈరోజు మళ్ళీ రెవెన్యూ శాఖ బీసీలకు ఇచ్చి వాళ్ళను కూడా రాజ్యాధికారం, ప్రధానమైన శాఖలన్నీ బీసీలకు ఇస్తున్నాం, బీసీలకి రాజ్యాధికారం ఇవ్వడం అంటే ఇది అని చెప్పి ఈరోజు అనగాని సత్యప్రసాద్ గారు లాంటి అనుభవజ్ఞులకి, సీనియర్ శాసనసభ్యులకి ఈరోజు రెవెన్యూ శాఖ అనేది ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కొలుసు పార్థసారథి గారికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్. కొలుసు పార్థసారథి గారు కూడా బీసీ వ్యక్తి అండి. ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశంలో ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక హుందాతనం గల వ్యక్తి, ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయని వ్యక్తి, ప్రజలకు మంచి చేయాలనే తపనతో ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈయన యొక్క మంచితనం చూసి ఇలాంటి బడుగు బలహీన వర్గాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండాలి, ఇలాంటి వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే 10 మందికి న్యాయం చేయగలుగుతారు అనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్, అదేవిధంగా ఐఎన్పిఆర్ ఈయనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈయన దాంట్లో హౌసింగ్ మినిస్టర్గా గతంలో కూడా ఇదే జిల్లాకు సంబంధించి ఉన్నాడు. ఆయన వచ్చి ఏంటంటే రౌడీజం చేసేవాడు, కానీ ఈయన సౌమ్యుడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్ శాఖ కొలుసు పార్థసారథి గారికి ఇవ్వడం జరిగింది. కొలుసు పార్థసారథి గారు ఖచ్చితంగా ఈ పదవికి న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా డోల బాల వీరాంజనేయ స్వామి గారు, ఈయన ఒక ఎస్సీ క్యాండిడేట్. ఈయన్ని ఒక దళిత వ్యక్తిని ఈరోజు క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా ఈయనకి ప్రధానంగా సోషల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ సిస్టమ్ ఈయన బాల వీరాంజనేయ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక దళిత వ్యక్తికి సోషల్ వెల్ఫేర్ ఇవ్వడం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు సమాజంలో సమానమే,
ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈ సోషల్ వెల్ఫేర్ అనేది వీరాంజనేయ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. ఈయన కొండేపి నుంచి అనేక సందర్భాల్లో శాసనసభ్యులుగా ఎన్నికవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకి మంత్రిగా ఇస్తే ఖచ్చితంగా ఒక గ్రామ పంచాయతీ వాలంటీర్ సిస్టమ్ను కావచ్చు, సచివాలయ సిస్టమ్ను కావచ్చు అద్భుతంగా నడిపించగలుగుతారు. వీళ్ళకి దళితులకి చేతిలో మనం ఇలాంటి వ్యవస్థను పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయ దృష్ట్యా సోషల్ వెల్ఫేర్ కావచ్చు, గ్రామ వాలంటీర్ అండ్ సచివాలయం కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కావచ్చు, ఈ శాఖలని ప్రధానమైన సంక్షేమ కార్యక్రమాలు చేసే శాఖలు మన బాల వీరాంజనేయ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి గొట్టిపాటి రవి గారు గతం నుంచి 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తన 100 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు ఇతనికి సంబంధించి కొన్ని గన్నులు ఉంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అనేక లైసెన్సులు రద్దు చేసి ఫైన్లు వేసినా కానీ తట్టుకొని నిలబడిన వ్యక్తి. ఈరోజు ఆయనకి విద్యుత్ శాఖ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మన విద్యుత్ శాఖ గురించి మాట్లాడుకుంటే గతంలో మనకు విభజన సందర్భంలో లోటు బడ్జెట్ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని లోటు నుంచి మిగులులోకి తీసుకొని వచ్చాడు విద్యుత్ని. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేసి మొత్తం ఏం చేశాడు, విద్యుత్ వ్యవస్థని భ్రష్టు పట్టించాడు. మొత్తం ఈరోజు కరెంటు కోతలు ఉండే విధంగా చేశాడు. మళ్ళీ దాన్ని పటిష్ట స్థితిలోకి తీసుకొని రావాలంటే సీనియర్ రాజకీయ నాయకుడు గొట్టిపాటి రవి లాంటి వ్యక్తులకి ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేస్తారు, ఒక పర్ఫెక్ట్గా పనిచేస్తారు. మళ్ళీ మిగులు విద్యుత్తులోకి తీసుకొని వస్తారు. సోలార్ని ఉపయోగించి కావచ్చు, అదేవిధంగా వాటర్ని ఉపయోగించి కావచ్చు, అదేవిధంగా విండ్ ఎనర్జీ కావచ్చు, వీటిని ఉపయోగించి మొత్తం ఈ ఎనర్జీ సెక్టార్ అనేది స్ట్రాంగ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో మిగులు విద్యుత్కి తీసుకొని రాగలుగుతారు. ఇలాంటి గొట్టిపాటి రవి గారు లాంటి సమర్థులకి ఇస్తే అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖ మంత్రి అనేది గొట్టిపాటి రవి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, ఈయన వచ్చి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈయనకు వచ్చి టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిందే, ఆల్రెడీ ఆయనకి సినిమాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా కందులు దుర్గేష్ గారు జనసేన పార్టీలో ఉండడం, అదేవిధంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడం ఇవన్నీ చేశారు. కాబట్టి సినిమాటోగ్రఫీ పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అదేవిధంగా టూరిజంను కూడా అభివృద్ధి చేయగలుగుతాడనే ఉద్దేశంతో నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన కందుల దుర్గేష్ గారిని టూరిజం మినిస్టర్గా, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఎంతో ప్రధానమైన శాఖలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది, అదేవిధంగా అడవులు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని అభివృద్ధి చేయగలరు. అదేవిధంగా ఈ ప్రదేశాలు అరకు లాంటి ప్రాంతాల్లో మనం సినిమా స్టూడియోలు నిర్మిస్తే ఖచ్చితంగా అక్కడ మంచి ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఏవైతే రామోజీ ఫిలిం సిటీ విధంగా ఉన్నాయి, అక్కడ కూడా మనం అలాంటి ఫిలిం సిటీలు నిర్మిస్తే షూటింగ్లు ఇక్కడ చేసుకోవచ్చు. ఆ కల్చర్ ఇక్కడ విశాఖపట్నం, అరకు ఇలాంటి ప్రాంతాల్లో చేయొచ్చు అనే ఉద్దేశంతో కందుల దుర్గేష్ గారిని ఈ పదవికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆ పదవి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖ కందుల దుర్గేష్ గారికి ఇవ్వడం జరిగింది. గుమ్మడి సంధ్యారాణి గారికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. ఈమె షెడ్యూల్ ట్రైబ్ అండి. ఈమె గిరిజనుల్ని అభ్యున్నతిలోకి తీసుకొని రావడం, అక్కడ పడి లేచిన వాళ్ళకే ఇవి తెలుస్తాయనే ఉద్దేశంతో సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన గుమ్మడి సంధ్యారాణి గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా పైకి తీసుకొని రావాలి. ఈరోజు ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ఎందుకంటే అక్కడ గిరిజనుల యొక్క కష్టాలు ఆమె ఎన్నో ఏళ్ళగా చూసింది. ఇలాంటి వ్యక్తికి మనం మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా కొన్ని గిరిజనులకు న్యాయం చేస్తుంది. అదేవిధంగా ఒక మహిళగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారికి ఈ శాఖలు అనేది ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి. ఈయన తెలుగుదేశం పార్టీలో గత 2014లో శాసనసభ్యుడిగా, 2019లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడిన వ్యక్తి కాబట్టి ఈయనకి ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయనకి రోడ్లు, భవనాలు, ఎందుకంటే ఆల్రెడీ ఈయనకి అవగాహన ఉంది. ఆల్రెడీ తన వ్యాపార రంగంలో అనేక సందర్భాలుగా రాజకీయాలను పరిశీలిస్తున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి రోడ్లు, భవనాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయి, గుంతలతో నిండిపోయి ఉన్నాయి. ఇలాంటి రోడ్లన్నీ బాగేసి పర్ఫెక్ట్గా చేయాలంటే ఒక కష్టపడే వ్యక్తి ఉండాలి. ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి ఉండాలి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రజలతో మమేకమైన వ్యక్తి. తన నియోజకవర్గంలో కావచ్చు, నంద్యాల పార్లమెంట్లో కావచ్చు, అటు నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్లో కూడా తాను ఇనిషియేట్ తీసుకుని ఇన్ఛార్జిగా అందరితో ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అన్ని ప్రాంతాలు తిరిగిన వ్యక్తిగా ఆయనకు అవగాహన ఉంది. రోడ్లని ఖచ్చితంగా మళ్ళీ బాగు చేయగలుగుతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్లు, భవనాల వ్యవస్థ మొత్తం నిద్రపోయింది. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో న్యాయం చేయాలంటే అనుభవజ్ఞుడు, సీనియర్ వ్యక్తి అయి ఉండాలి. అందుకని బీసీ జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇస్తే కష్టపడే తత్వం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఆ శాఖకు న్యాయం చేస్తారు, రోడ్లు, భవనాల శాఖ అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీజీ భరత్ గారికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్.
టీజీ భరత్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కర్నూలుకు సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఏంటంటే మొత్తంగా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ వ్యాపారవేత్తలు, వీళ్ళకి అవగాహన ఉంది, పరిశ్రమలు ఎలా తీసుకొని రావాలనేది తెలుసు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈయన ఏం చేస్తాడు, ఇండస్ట్రీస్ని తీసుకొని రాగలుగుతాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పరిపాలన ఉంటుంది, యువకుడు కష్టపడగలుగుతాడు అనే ఉద్దేశంతో టీజీ భరత్ గారికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. యువకులకి ఇస్తే అక్కడ లోకేష్ గారు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసాం. ఇక్కడ ఏంటంటే మొత్తం మనం టీజీ భరత్ గారు లాంటి నాయకులు ఖచ్చితంగా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ టీజీ భరత్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సవితమ్మ గారికి బీసీ వెల్ఫేర్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. సవితమ్మ గారు కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాడిన వ్యక్తి, ఎన్నో కేసులు పెట్టించుకున్న వ్యక్తి, ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి. ఇంకేమంటే ఖచ్చితంగా సామాజిక న్యాయం పట్ల చేయాలనే ఉద్దేశంతో బీసీ వెల్ఫేర్, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ని అందరినీ పైకి తీసుకొని వచ్చే విధంగా ఇవి ఇచ్చారు. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇవి మినిస్ట్రీగా సవితమ్మ గారికి ఇవ్వడం జరిగింది. ఒక మహిళగా ఈమె ఆల్రెడీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలను ఎదుర్కొని పెనుగొండ లాంటి నియోజకవర్గంలో పోరాడింది. అందుకని ఈమెకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఎమ్మెల్యే అయినా కానీ ఈమె పాత్ర అనేది ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండాలనే ఉద్దేశంతో సవితమ్మ గారికి మినిస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈమె ఆ పదవికే న్యాయం చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ గారు లేబర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఇవి ఇవ్వడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ గారిని ఈ విధంగా చేయడం ఏంటంటే ఈయన కార్మికుల పట్ల ఇస్తే సుభాష్ లాంటి వ్యక్తులకి కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా కార్మికులందరికీ న్యాయం చేయగలుగుతాడు. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా మనం వాల్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సుభాష్ గారికి ఈ విధంగా కార్మిక శాఖ మంత్రి అనేది ఇవ్వడం జరిగింది. కొండపల్లి శ్రీనివాసరావు గారికి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్స్ అండ్ రిలేషన్, ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పి ఇవి ఇవ్వడం జరిగింది. చిన్న తరహా ఎంఎస్ఎంఈస్ డెవలప్ చేయడం కోసం కావచ్చు, ఎన్ఆర్ రిలేషన్స్ కావచ్చు, గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించిన కొండపల్లి శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈయన విద్యావంతుడు, ఖచ్చితంగా రేపు అభివృద్ధి బాటలో పయనింపు చేయగలుగుతాడు. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్, మన వాళ్ళని విదేశాలకు పంపించడం కోసం కావచ్చు, అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగాలు చేసే విధంగా వీళ్ళని ట్రైనప్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా విదేశీ విద్య కార్యక్రమం కావచ్చు, వీటన్నిటికీ కొండపల్లి శ్రీనివాసరావు లాంటి అనుభవజ్ఞులు అవసరం ఉంటుందని చెప్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ యాక్ట్కి ఈయన మంత్రిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఈయన రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఈరోజు ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రవాణా, మళ్ళీ అదేవిధంగా క్రీడా శాఖ ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం కూడా ఎందుకంటే ఆల్రెడీ రాంప్రసాద్ రెడ్డి గారు కూడా యంగ్ అండ్ డైనమిక్, ఈయనకి ఇస్తే మనం గతంలో లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కడపను మారుస్తాను, రాయలసీమను మారుస్తానని. అందుకని ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతానికి సంబంధించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఈరోజు క్రీడా శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. ఎందుకంటే రేపు ఇక్కడ అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ప్రదేశాల గురించి అన్నిటి గురించి ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆయనైతే ఇక్కడ మన స్పోర్ట్స్ క్యాపిటల్ కడప మాటిచ్చాం కాబట్టి ఇక్కడ చేయాలంటే కడప జిల్లా వ్యక్తే ఉండాలనే ఉద్దేశంతో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 24 మందితో వండర్ఫుల్ క్యాబినెట్ని చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి స్కిల్ బేస్డ్ మీద, వాళ్ళ టాలెంట్ బేస్డ్ మీద వాళ్ళకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళ యొక్క పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ యొక్క మార్కు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది బెస్ట్ క్యాబినెట్ అవుతుందని భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధిలో రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోవడానికి వీళ్ళందరూ కారకులు అవుతారని, వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో వీళ్ళు బాగా పర్ఫామ్ చేసి రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడతారని ఆశిస్తూ ఉన్నాను.